హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో, జనవరి 2025 అంటే వింటర్ 2025 సీజన్. మన యానిమే ఫ్యాన్స్‌కి ఒక పండగ ఈసారి కూడా. ఎందుకంటే క్రేజీ యానిమేస్ అయితే ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ నేను బాగా ఎక్సైట్ అయ్యేదైతే 'సకమోటో డేస్' అనుకోండి. ఈ జనవరి 2025లో ఎన్నో యానిమేస్ వస్తున్నాయి కదా! అండ్ వాటిల్లో ఎన్ని తెలుగు డబ్బొస్తాయా అని ఎంతోమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు క్రంచ్ రోల్ తరపు నుంచి. అండ్ ఎప్పుడు క్రంచ్ రోల్ అఫీషియల్‌గా అయితే మనకి లిస్ట్ పంపించేసిందనమాట. సో, అవి ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడబోతున్నాం కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే. వీడియో ఎండ్ వరకు చూసి మనకి మీ సపోర్ట్ అయితే చూపించండి. అంతేకాకుండా కుదిరినంత వరకు షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా లిస్ట్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ యానిమే మీరు ఎంతగానో ఎక్స్‌పెక్ట్ చేస్తున్న యానిమేనే యెస్ 'సోలో లెవెలింగ్'. సో, 'సోలో లెవెలింగ్' సీజన్ 2 అంటే 'ఎరైజ్ ఫ్రమ్ ద షాడో'. సో, ఈ సీజన్ 2 ఇప్పటికి కూడా ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ తెలీదు. జాన్వరిలో వస్తుందని చెప్తున్నారు తప్ప స్టూడియో వాళ్ళు. జపాన్‌లో కూడా ఇంకా ఇన్ఫార్మ్ చేయలేదు ఏ డేట్‌లో తెస్తున్నామని చెప్పి. బట్ ఫర్ నౌ క్రంచ్ రోల్ కన్ఫర్మ్ చేసేసింది. తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ డబ్స్‌లో అయితే తీసుకొస్తున్నారని చెప్పి. అండ్ అంతే కాకుండా ఇంకొక క్రేజీ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే సీజన్ 2 ఇప్పుడు ఒక రీసెంట్‌గా మూవీ వచ్చింది కదా! సో, ఆ మూవీలో ఉండే ఎపిసోడ్‌లు ఉండవనుకోకండి. ఎందుకంటే యాక్చువల్‌గా అవే ఫస్ట్ ఎపిసోడ్స్. ఎపిసోడ్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అవే మనకు మూవీలో ఉంది. సో, తెలుగు డబ్‌లో రానా గారు ఎలా వాయిస్ ఇచ్చారో నేను చాలా ఇయర్‌గా వెయిట్ చేస్తున్నా. ఇక మనం నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే 'డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్' అంటే 'డాక్టర్ స్టోన్' యొక్క సీజన్ 4 ఫైనల్ సీజన్ అన్నీ అనుకోవచ్చు. సో, దీంట్లో చూసుకుంటే ఇది ఫస్ట్ పార్ట్ అనమాట సైన్స్ ఫ్యూచర్‌లో. అండ్ దీని రిలీజ్ డేట్ చూసుకుంటే జనవరి 9థ్ రిలీజ్ కాబోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి జపనీస్ లాంగ్వేజ్. మిగతా లాంగ్వేజ్‌లో కూడా సేమ్ రిలీజ్ డేటా అంటే మనం చెప్పలేం. బట్ ప్రస్తుతానికి వీళ్ళు అనౌన్స్ చేసిన లాంగ్వేజెస్ చూసుకుంటే తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీషు అన్ని లాంగ్వేజ్‌లో అయితే వస్తుందని చెప్పి. అండ్ కొంతమంది అడుగుతున్నారు సీజన్ 3 రాలేదుగా బ్రో అది ఎలా అని చెప్పి. సో, చూద్దాం. ఏ ప్లాన్ చేస్తున్నారో మోస్ట్ లైక్‌లీ సీజన్ 3 దానికి ముందే రావచ్చు అనుకుంటున్నా. ఇక ఆ తర్వాత నెక్స్ట్ యానిమే చూసుకుంటే 'ద అపాథకెరీ డైరీస్'. సో, సీజన్ 2 మనకు తెలుసు 'ద అపాథకెరీ డైరీస్' సీజన్ 1 ఎప్పుడో రిలీజ్ అయింది. మన తెలుగు డబ్ కూడా చూసుకుంటే ఒక 3 మంత్స్ బ్యాక్ వచ్చిందనుకుంటా. అండ్ ఇప్పుడు దీని సీజన్ 2 అయితే మనకి జనవరి 10థ్ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే ఇది కూడా చూసుకుంటే. సో, ఇప్పుడు ఈ సీజన్ 2 తెలుగు డబ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీషు 4 లాంగ్వేజ్‌ల్లో డబ్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయన్నమాట. విత్ జపనీస్ మనకి క్రంచ్ రోల్ అయితే రిలీజ్ అవుతాయి. బట్ జపనీస్ అయితే జనవరి 10థ్ రిలీజ్ అవుతుంది. ఈ లాంగ్వేజెస్ ఎప్పుడొస్తాయని కన్ఫర్మ్ చెప్పలేము. సేమ్ డే అయినా రావచ్చు. లేకపోతే 1 ఆర్ 2, 3 వీక్స్ అయితే డిలే అయినా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఇక మనం నంబర్ 4 యానిమే విషయానికెళ్ళిపోతే 'జెన్‌షు' అప్పటి నుంచి వస్తున్న ఒక క్రేజీ యానిమే. ఎందుకంటే క్రేజీ అంటున్నానంటే, సో, ఇది యానిమేటర్స్ గురించి. అంటే ఎవరైతే యానిమే చేసే యానిమేటర్స్ ఉంటారో, అదే వాళ్ళ గురించే ఈ స్టోరీ అయితే రాస్తున్నారనమాట. అండ్ అది స్టూడియో అప్పటి నుంచి వస్తుందంటే కొంచెం క్రేజీ అనుకుంటారు జనాలు. బికాజ్ వాళ్ళు యానిమేటర్స్‌ని కష్టపడతారు అనుకుంటున్నారు కాబట్టి. వాళ్ళు దాని గురించిన డీటెయిల్ బ్రేక్ డౌన్ ఒక త్వరలోని వీడియో చేస్తా స్టూడియోస్ గురించి. బట్ బిఫోర్ దట్ ఈ జస్ట్ చూసుకుంటే జనవరి 5వ తారీఖున రిలీజ్ కాబోతుంది జాపనీస్‌లో. సో, అంతేకాకుండా దీని డబ్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. తెలుగు, హిందీ, తమిళ్ అండ్ ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్‌లో డబ్స్‌లో అయితే రాబోతుంది. బట్ ఫర్ నౌ ఒకటి చెప్తున్నాను. ఇవి యాస్ ఐ సెడ్ డబ్స్ అయితే సేమ్ డేలో వస్తాయో లేవో తెలీదు. రావచ్చు, రాకపోవచ్చు. వాటి గురించి ఫ్యూచర్‌లో వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాననమాట. సో, ఇక ఐదో యానిమే విషయానికి వెళ్ళిపోతే 'మ్యాజిక్ మేకర్. హౌ టు మేక్ మ్యాజిక్ ఇన్ అనదర్ వరల్డ్' అనమాట. ఇది చూస్తుంటే ఏదో విచిత్రంగా అనిపించింది. ఎనీవే సో, ఈ యానిమే చూసుకుంటే మనకి జనవరి 8థ్ రిలీజ్ కాబోతుంది జాపనీస్‌లో. అండ్ డబ్స్ చూసుకుంటే తెలుగు, హిందీ, తమిళ్ అండ్ ఇంగ్లీష్‌లో అయితే రిలీజ్ కాబోతున్నాయన్నమాట. సో, ఈ యానిమే గురించి ఎక్సైట్ అవుతున్నావా బ్రో అంటే నో. తెలుగులో వస్తుంది కాబట్టి ట్రై చేస్తా. తెలుగు డబ్ ఎలా ఉందో మీకు రివ్యూ చేయడానికి. ఎందుకంటే దీని గురించి మీకు చెప్తే మీరు చూస్తారు కాబట్టి. గుర్తుపెట్టుకోండి నేను ఈసారి డబ్స్ అన్నీ కలిపి ఒకేసారి రివ్యూ ఇస్తానన్నమాట. మెయిన్ యానిమేస్ కొన్ని పక్కన పెట్టేసి నార్మల్ యానిమేస్ అన్నీ ఒకేసారి డబ్స్ చూసేస్తా. 1 మంత్ అయినా కానీ అప్పుడే అన్ని రివ్యూస్ అయితే ఇస్తాననమాట. ఇక మనం నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే 'ఐయామ్ గెట్టింగ్ మ్యారీడ్ టు ఎ గర్ల్ ఐ హేట్ ఇన్ మై క్లాస్.' సో, ఈ యానిమే చూసుకుంటే జనవరి 3 అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ డబ్స్ ఇది ఇండియన్ ఎక్స్‌క్లూజివ్ యానిమే గైస్. మీరు వింటుంది నిజమే. దీంట్లో ఇంగ్లీష్ డబ్ కూడా లేదు. ప్రస్తుతానికి అఫీషియల్‌గా అనౌన్స్ అయింది 3 లాంగ్వేజ్‌లో అపార్ట్ ఫ్రమ్ జపనీస్. అంటే జపనీస్‌లో కన్ఫర్మ్ అది జపనీస్ యానిమే కాబట్టి. జపనీస్ కాకుండా అనౌన్స్ అయింది 3 లాంగ్వేజ్‌లో అది తెలుగు, హిందీ, తమిళ్. ఈ 3 లాంగ్వేజ్‌లోనే వస్తుంది. ఇంగ్లీష్ కూడా లేదు. అంటే ఇండియన్ ఎక్స్‌క్లూజివ్ యానిమే అనమాట. ఇది మనకి సో, అండ్ ఈ యానిమే బావుంటుందంటే నాకైతే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. బికాజ్ ఈడు వాళ్ళ క్లాస్‌లో నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడంటే ఏదో స్టఫ్ ఉండుంటది. చూద్దాం ఎలా చూపిస్తారో ఏంటో అనేది నేనైతే కొంచెం ఎక్సైట్ అయ్యాననమాట. ఇక తర్వాత నెక్స్ట్ అండ్ ఫైనల్ యానిమే. యెస్ 7 యానిమేస్ టోటల్ తెలుగులో అనౌన్స్ అయింది. అండ్ ఇది ఫైనల్ యానిమే. దీని పేరే 'పాసిబుల్లీ ద గ్రేటెస్ట్ ఆల్కెమిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' అనమాట. సో, నాట్ ఇంట్రెస్టెడ్ బట్ మీరు చూడండి. సో, జనవరి 1 అయితే రిలీజ్ కాబోతుందనమాట. యెస్ జనవరి స్టార్ట్ అయ్యేది ఈ యానిమే తోటే మన తెలుగు డబ్స్‌లో. సో, ఆ రోజు వస్తుందో లేదో చెప్పలేము స్టిల్. సో, ఇది చూసుకుంటే తెలుగు, హిందీ, తమిళ్ అండ్ ఇంగ్లీష్ 4
లాంగ్వేజ్‌లో యాజ్ యూజువల్ కన్ఫర్మ్ అయితే అయిపోయిందనమాట. సో ఫార్ మనకి తెలుగు డబ్స్ వీళ్ళు చెప్పిన లాంగ్వేజెస్ అయితే ఇవి. సో ఇవి అంటే చెప్పేదేనండి ఓన్లీ ఇవే వస్తాయి 7 అని చెప్పి అనుకోకండి. మోస్ట్ లైక్‌లీ ఇంకో 1 ఆర్ 2 యానిమేస్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రస్తుతానికి క్రంచీ రోల్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసి మనకైతే రిలీజ్ చేసిన లిస్ట్ అయితే ఇదనమాట. సో ఫ్యూచర్‌లో ఇంకా యాడ్ అయితే వాటి గురించి నేను ఇన్‌స్టాలో కీప్ పోస్టింగ్ చేస్తూనే ఉంటా. సో మీరు చేయాల్సిందల్లా అక్కడ ఫాలో అయ్యి ఈ న్యూసెస్ అన్నీ తెలుసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. అదే కాకుండా అనిపించింది కామెంట్స్‌లో తెలపండి. మనం నెక్స్ట్ కలుద్దాం. బాయ్.